నమస్తే, వెల్కమ్ టు ఐడియా టీవీ. ఇప్పుడు విమానాలలో 11A సీట్ మీద అంతా హాట్ టాపిక్ నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలోనే 11A సీట్ గురించే చర్చ అయిపోతుందన్నమాట. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రయాణిస్తున్నటువంటి విమాన ప్రయాణికుల్లో మాత్రం కూడా ఇది ఒక పెద్ద చర్చగా మారిపోయింది. 11A సీటు కోసం ఎంత ఖర్చు అయినా పెట్టడానికి, ఆ సీటు పొందడానికి ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇవ్వడానికి ప్రయాణికులు సిద్ధమైపోతున్నారు. అయితే వాస్తవానికి నిజంగా ఏరోప్లేన్లో 11A సీటు నిజంగా సురక్షితమేనా అని అంటే మాత్రం కాదనే చెప్తున్నారు. ఎందుకనంటే ఒక్కొక్క ఏరోప్లేన్లో ఒక్కొక్క సీటింగ్ విధానం ఉంటుంది. సీటింగ్ విధానం అనేది ఆ ప్లేన్ యొక్క డిజైన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి 11A సీటు కూడా ఎగ్జిట్ డోర్ పక్కనో లేకపోతే ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉండాల్సిన అవసరం లేదు, డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం బోయింగ్ 787 ఎయిర్లైన్స్ డ్రీమ్ లైన్ ఏదైతే ఉందో, ఎయిర్ ఇండియా మొన్న క్రాష్కి గురైనటువంటి ఎయిర్లైన్, ఆ విమానంలో ఆ 11A సీటు ఎగ్జిట్ ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉండటం అనూహ్యంగా ఒక అదృష్టవశాత్తు అతను రమేష్ ఎవరైతే ఉన్నారో అతను ఆ ఎగ్జిట్ డోర్ నుంచి బయటికి రాయి అందరిలో కన్నా ఒక్కడే ప్రాణాలతో బతికి పట్టకట్టడంతో ఆ 11A సీటు మీద అంత ఆసక్తి మారిపోయిందనమాట. చూడాలి మరి ఏమవుతుందో.